ముక్కంటి తనయుని చక్కని సన్నిధి ఈ కాణిపాకమే భక్తుల పెన్నిది ముక్కంటి తనయుని చక్కని సన్నిధి ఈ కాణిపాకమే భక్తుల పెన్నిది ఏకదంతుని నిలయం దర్శించిన భక్తులే ధన్యం ఏకదంతుని నిలయం దర్శించిన భక్తుల ధన్యం పార్వతి తనయుని స్థావరం ఈ కాణిపాక మహాక్షేత్రం పార్వతి తనయుని స్థావరం ఈ కాణిపాక మహాక్షేత్రం ఇది వరసిద్ధి విఘ్నేశుని సన్నిధి శతకోటి భక్తులకు ఇదియే పెన్నిది ముక్కంటి తనయుని చక్కని సన్నిధి ఈ కాణిపాకమే భక్తుల పెన్నిది పార్వతి పుత్రుడు బొజ్జ గణపయ్య ముజ్జగాలను ఏలుతుతాను తన మహిమలనే చూపుట కొరకు భూలోకానికి చేరవచ్చెనే భూలోకానికి చేరవచ్చెనే భక్తుల బాధలు తీర్చుట కొరకు యాతం బావిలో ఆ విఘ్నేశుడు వరసిద్ధి విఘ్నేశ్వరుడై స్వయముగా తాను ఉద్భవించెనే స్వయముగా తాను ఉద్భవించెనే కాణిపాక క్షేత్రాన కల్పతరువై నిలిచేనమ్మా కాణిపాక క్షేత్రాన కల్పతరువై నిలిచేనమ్మా నల్లని రూపం దాల్చి నలుదిక్కులు ఏలుతుండే నల్లని రూపం దాల్చి నలుదిక్కులు ఏలుతుండే ఇది వరసిద్ధి విఘ్నేశుని సన్నిధి శతకోటి భక్తులకు ఇదియే పెన్నిది ముక్కంటి తనయుని చక్కని సన్నిధి ఈ కాణిపాకమే భక్తుల పెన్నిది చెవిటి మూగా గుడ్డి వారికి మోక్షమును తగిన దేవుడే తాను దరికి చేరగని దీర్ఘ వ్యాధులను పారదోలుతూ ఉన్నాడమ్మా పారదోలుతూ ఉన్నాడమ్మా మైమగల్ల కాణిపాకమున నిద్రలు చేసి స్వామిని గొలిచిన అండదండ మన తోడుగా ఉండి గండాలన్నీ ఎడబాపునంట